వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయేది మహాలక్ష్మి 18వ పార్ట్. ప్రేమ్ పక్కన నిల్చున్న సౌజన్య వైపు అలాగే చూస్తుందా. మహా ఎందుకో పక్కన నిలిచిందా అని ఆలోచిస్తే మళ్ళీ తనే రియలైజ్ అయ్యి మనకెందుకులే ఎవరి పక్కన నిల్చుంటే అని అనుకుంది మనసులో. కానీ కుర్రాడు కాస్త టెంప్టింగ్గానే ఉన్నాడు అని మళ్ళీ తనే అనుకుంది మహా. నీకు నీరసంగా ఉంటే చెప్పు, ఆ పక్కకు వెళ్ళి కూర్చుందాం అని అడుగుతుంది కాంచన మహాని. అలాంటిది ఏమీ లేదు కానీ పిన్ని, కొంచెం ఇక్కడున్న వారందరినీ చూస్తుంటే ఏదో కొత్తగా ఉంది. అదే అలవాటైపోతుందిలే మహా అని నాలుగు ఖర్చుకుంది కాంచన. ఏంటి పిన్ని నువ్వు అనేది మళ్ళీ అడిగింది మహా. అదే మహా, 1 సంవత్సరం ఉంది కదా, అప్పటి వరకు ఇదంతా ఎంజాయ్ చేయి అంటున్నా. ఎంజాయా నా బొందా, ఇదే చెరువు గట్టయితే ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచుంటే ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలా అనిపిస్తుంది అని మనసులో అనుకుంది మహా. కానీ బయటికి మాత్రం చెప్పలేకపోయింది. సౌజన్య తన పక్కనే నిలబడ్డం ప్రేమ్కి ఏదోలా ఉంది. అందరూ తన వైపే చూస్తున్నారని ప్రేమ్కి అర్థమైపోయింది. అది అర్థం చేసుకున్న వాతవ్ ప్రేమ్ దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఏమైందిరా, ముఖం ఎందుకు అలా పెట్టావు అని చెవి దగ్గర చిన్నగా అడుగుతాడు. ఏమైంది, ఇటువైపు లంకిని అటువైపు శంకిని, చూసావుగా నా పాటలు అని అంటాడు ప్రేమ్. అబ్బా, దీనికి ఇంతలా ఫీల్ అయిపోతావేంట్రా నువ్వు. సరే లీవ్ ఇట్, కొంచెం సేపట్లో ఇదంతా ముగిసిపోతుంది, నువ్వు కంగారు పడకుండా నిలబడు అని అంటాడు. దూరంగా నిలబడ్డ గాయత్రి సౌజన్యాన్ని రమ్మన్నట్లుగా సైగ చేస్తుంది. సౌజన్య అతి కష్టం మీద ప్రేమ్ దగ్గర నుంచి గాయత్రి దగ్గరికి వెళ్తుంది. సౌజన్య, మీ నాన్నగారు రాలేదు ఎందుకని అని అడుగుతుంది గాయత్రి. అత్తయ్య, మా నాన్నగారు ఏ ముఖం పెట్టుకొని వస్తారు, ఆయన చాలా బాధపడుతున్నారు తన చెల్లెలింటికి తన కూతుర్ని ఇవ్వలేకపోయినందుకు. గాయత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి, మీరిలా చేస్తారని అనుకోలేదు అత్తయ్య అని తను అన్నట్లుగానే అని నాన్నగారు అన్నారు అని మళ్ళీ మాట మార్చేసింది సౌజన్య. గాయత్రి ఆలోచనలో పడిపోయింది. ఎంతైనా అన్నయ్య కదా గాయత్రి ఆలోచిస్తుందని సౌజన్యకి అర్థమైపోయింది. దాంతో సౌజన్య అక్కడి నుంచి చిన్నగా జారుకుని మళ్ళీ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నిలిచింది. రాకేష్ వర్మ మహా దగ్గరికి వెళ్ళి లగ్జరీ కార్ని గిఫ్ట్గా ఇచ్చాడు. మహా ఏంటో తెలియక ఇవెందుకు అని అడుగుతుంది. ఇది కార్ తల్లి, నీకేదైనా అవసరమైతే నువ్వు ఇందులో వెళ్ళొచ్చు అని తల నిమురుతాడు రాకేష్ వర్మ. అవునా మావయ్య, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ కారులో అని సంతోషపడుతుంది. తన ఊరికి వెళ్ళొచ్చని ఆనందంతో. వెళ్ళొచ్చు తల్లి, నీకు డ్రైవింగ్ వచ్చేదాకా డ్రైవర్ని పెట్టుకో, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటాడు నవ్వుతూ రాకేష్ వర్మ. మహా కార్కి చూసి గుండెలకి హత్తుకుంటుంది సంతోషంగా. కానీ తనకి డ్రైవింగ్ రాదనే విషయాన్ని అప్పుడు మర్చిపోయింది మహా. తండ్రి మహాకి ఇచ్చిన గిఫ్ట్ చూసి ప్రేమ్ ఆశ్చర్యపోతాడు. తను కూడా ఎప్పుడు అలాంటి గిఫ్ట్ ఇవ్వలేడు తన తండ్రి. ఈ అమ్మాయి వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే తండ్రి మనసును చురగొన్నందుకు అతనికి కొంచెం కోపంగా ఉంది. తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూసిన ప్రియ మహా దగ్గరికి వెళ్తుంది. మహాకి ప్యాకింగ్ చేసిన ఒక గిఫ్ట్ ఇస్తుంది ప్రియ. ఏంటిది అని అడుగుతుంది అమాయకంగా మహా. ఇది ఐఫోన్ మహా అంటుంది. ఎందుకు అని అడుగుతుంది మహా. ఎందుకేంటి, ఫోన్ చేసుకోవడానికి, నా దగ్గర కూడా ఉంది కదా అని అంటుంది మహా తన దగ్గర ఉన్న చిన్న మొబైల్ని చూపిస్తూ. నేను ఇందులో అన్ని ఫీచర్స్ యాడ్ చేశాను అని అంటూ మహా చెవి దగ్గరికి వెళ్ళి, ఇందులో మీ అమ్మతో మాట్లాడేటప్పుడు నిజంగానే నీ పక్కన ఉన్నట్లు అనిపిస్తుంది, అందుకే ఈ ఫోన్ని నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని నవ్వుతుంది ప్రియ.
మహా ఆనందానికి అవధులు లేవు. ఒక పక్క ప్రియా ఐఫోన్ ఇచ్చింది, మరో పక్క రాకేష్ వర్మ కారు కూడా ఇచ్చాడు. దానితో ఆమెకి పార్టీ ఇంకా నచ్చింది. అలాగే మిగిలిన వారందరూ తమకు తోచిన గిఫ్ట్స్లను ఇచ్చారు మహాకి. అది చూసిన శ్రవణ్, కాంచనాలు చాలా ఆనందపడ్డారు. తన బిడ్డని వీరందరూ చాలా బాగా చూసుకుంటున్నారని. రాకేష్ వర్మ వాళ్ళిద్దరికీ కాస్ట్లీ బట్టలు పెట్టారు. దాంతో శాంతి, అంజీలు అందంగా రెడీ అయి అక్కడికి వచ్చిన అతిథులందరికీ సపర్యలు చేస్తున్నారు. అప్పుడప్పుడు భార్యాభర్తలు చిలిపిగా అల్లరి చేసుకుంటూ పార్టీ అయిపోవడంతో అక్కడికి వచ్చిన అతిథులందరూ చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు. అదే రోజు గాయత్రి శోభనం కూడా అరేంజ్ చేస్తుంది. గదిని చాలా అందంగా లగ్జరీగా అలంకరిస్తుంది, లైటింగ్స్తో సహా. దానికి ప్రియా కూడా సహాయం చేసింది. సౌజన్య గది వైపు వచ్చి అక్కడ ఏం జరుగుతుందని చూస్తుంది. ఆ గదిని అలంకరించిన తీరును బట్టి ఈరోజు ప్రేమ్ శోభనమని గ్రహిస్తుంది. దాంతో ఆమెకి చాలా కోపం వస్తుంది. నేరుగా ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది సౌజన్య. సౌజన్య కోపంగా వెళ్ళడం చూసిన ప్రియాకి అర్థమవుతుంది తను నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్తుందని. కానీ అప్పుడు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది ప్రియ. అమ్మ రూమ్ని రెడీ చేయడం పూర్తయిపోయింది. ఇక మనం మహా అమ్మని రెడీ చేద్దాం పదండి ప్రియమ్మ అంటుంది శాంత. అలాగే పద అని మహా దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరూ. కానీ గాయత్రి మాత్రం అక్కడే కూర్చొని పార్టీలో సౌజన్య అన్న మాటల్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా భాగాలు ఉన్నాయండి. త్వరలో మరో కొత్త స్టోరీ కూడా మొదలు పెట్టబోతున్నాను. దానికి మీ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.